చార్ధామ్ యాత్రకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను. యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథుల్లో ఎక్కువగా మనం కేదార్నాథ్లోనే ఇబ్బంది పడతాం. కేదార్నాథ్ ఆలయంకి వెళ్ళడానికి మనకు ఫస్ట్ ఏం కావాలో తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మనం ఆలయంకి వెళ్ళడానికి రిజిస్ట్రేషన్ కంపల్సరీ. మీరు టూర్ వాళ్ళ తరపున వెళితే వాళ్ళే రిజిస్ట్రేషన్ చేస్తారు. మీరు వెళ్ళే ముందే వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకుని చెక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ లేకపోతే లోపలికి రానివ్వరు. అండ్ నెక్స్ట్, కేదార్నాథ్ ఆలయం దగ్గర చలి చాలా ఎక్కువగా ఉంటుంది. సో దానికి తగ్గట్టు స్వెటర్స్, రెయిన్ కోట్, హ్యాండ్ గ్లౌజెస్ అన్నీ మనకు చలికి తట్టుకునేవన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి. తినడానికి ఫుడ్ కూడా అరేంజ్ చేసుకోండి. అక్కడ ఫుడ్ మన తెలుగువారు తినడం అయితే చాలా కష్టం. ఇప్పుడు మనం ఆలయంకి వెళ్ళడానికి స్టార్టింగ్ పాయింట్ నుంచి వద్దాం. మనల్ని సీతాపూర్ పార్కింగ్ దగ్గర వదులుతారు. సీతాపూర్ నుంచి సోన్ప్రయాగ్ 1.5 కిలోమీటర్ ఉంటుంది. సోన్ప్రయాగ్ దగ్గర రిజిస్ట్రేషన్ చెకింగ్ ఉంటుంది. చెకింగ్ అవ్వగానే బొలెరో వెహికల్లో మనల్ని 5 కిలోమీటర్లు గౌరీకుండ్ వరకు తీసుకెళ్తారు. అందుకు గాను మనం 50 రూపీస్ పే చేస్తాం. ఇప్పుడు ఇక్కడ నుండి ఆలయంకి మన నడక స్టార్ట్ అవుతుంది. నడిచే వాళ్ళు వెళ్ళిపోవచ్చు, లేదు నడవలేమో అనుకునే వాళ్ళు గుర్రం, బుట్ట, డోలి ఇలా ఏదో ఒకటి ఎక్కి ఆలయంకి చేరుకోవచ్చు. గుర్రం అయితే 3200, బుట్ట అయితే 6500 నుంచి 8000, డోలీ అయితే 15000 నుంచి 20000 ఇలా మన వెయిట్ను బట్టి ఛార్జ్ చేస్తారు. వీటిలో గుర్రం, బుట్ట రెండు కొంచెం ప్రమాదమే. ఎందుకంటే చాలామంది గుర్రం నుండి కింద పడుతున్నారు. వాళ్ళకి దెబ్బలు కూడా బాగానే తగులుతున్నాయి. బుట్ట వాళ్ళు కూడా షార్ట్ కట్ రూట్స్లో వెళ్ళేటప్పుడు స్లిప్ అవుతున్నారు. ఎక్కువగా బుట్ట ఎక్కిన వాళ్ళకి కళ్ళ చుట్టూనే దెబ్బలు తగులుతున్నాయి. కేదార్నాథ్లో జనాలు ఎక్కువగా ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు అనేది నిజం కాదు. ఇక్కడ గుర్రాలు, బుట్ట, డోలి వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. 70% వాళ్ళే మనకు కనిపిస్తారు. చాలా యూట్యూబ్ ఛానల్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ మనకు చాలా క్రౌడ్ ఉన్నట్టు చూపిస్తున్నారు. అంత క్రౌడ్ అయితే ఇక్కడ ఏమీ లేదు. మనం ఎంత తొందరగా నడవడం స్టార్ట్ చేస్తే అంత త్వరగా ఆలయానికి చేరుకోవచ్చు. ఆఫ్టర్నూన్ దర్శనం అయితే చాలా తొందరగా అయిపోతుంది. మాకైతే 15 మినిట్స్లో దర్శనం అయిపోయింది. నడిచే వాళ్ళ కోసం కొన్ని షార్ట్ కట్ రూట్స్ ఉన్నాయి, చూసుకోండి. మీకు ఈ రూట్ అర్థం కాకపోతే బుట్ట వాళ్ళు ఈ రూట్లోనే వెళ్తారు, వాళ్ళని ఫాలో అవ్వండి. ఆఫ్లైన్ హెలికాప్టర్ అయితే అవైలబుల్ లేదు, మీరు ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి. ఆఫ్టర్నూన్ 3 కల్లా టెంపుల్ దగ్గర వెదర్ పూర్తిగా మారిపోతుంది. సో స్వెటర్, రెయిన్ కోట్, హ్యాండ్ గ్లౌజెస్, షూ వీటిని మర్చిపోకండి. మీరు ఒకవేళ దర్శనం 12 లోపల చేసుకుంటే రిటర్న్ అవ్వడానికి ట్రై చేయండి. నైట్ చలి చాలా దారుణంగా ఉంటుంది. పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు ఆ చలి అస్సలు తట్టుకోలేరు. మీరు హార్స్ ఎక్కినా, బుట్ట ఎక్కినా, ఇంకా డోలీ ఎక్కినా వారు మీకు ఒక ఐడి కార్డ్ ఇస్తారు. మీరు వెళ్ళవలసిన ప్లేస్ వచ్చే వరకు వారికి ఆ ఐడి కార్డ్ని రిటర్న్ ఇవ్వకండి. ఇచ్చారంటే వారు వెళ్ళిపోతారు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నేనైతే పైకి వెళ్ళడానికి హార్స్ ఎక్కాను. 11 కిలోమీటర్స్ తర్వాత హార్స్కి పైకి ఎక్కడానికి అస్సలు ఓపిక లేదు. ఆ హార్స్ నడిపే వాళ్ళు కొడుతూ ఉంటారు. అది చూసి తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకని నేను దిగి మిగతాది మొత్తం నడిచాను. సో నా వెనకాలన్న నాతో పాటు వచ్చిన ఇంకొక పర్సన్ కూడా దిగి నడిచారు. సో మనకి ఇదంతా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. సో మ్యాక్సిమం నడవడానికే ట్రై చేయండి. ఎందుకంటే ఆ హార్స్ని కొడుతూ తీసుకెళ్తున్నప్పుడు మనకి చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది. ఫైనల్లీ కేదార్నాథ్ వెళ్ళాలి అనుకునే నా డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది. నేనైతే కేదారేశ్వర్ని దర్శనం చేసుకున్నాను. మీరు కూడా ఆలయాన్ని ఒకసారి చూడండి. मीरादेवी वैभव कृष्ण प्रसाद आशादेवी वैभव वाणिज्य जो बिहार से है महादेव
మీరు కూడా టెంపుల్కి రావాలి అనుకుంటే మ్యాక్సిమం హెలికాప్టర్నే మీరు ప్రిఫర్ చేయండి. ఎందుకంటే వచ్చి దర్శనం చేసుకొని రిటర్న్ అవ్వడానికి ట్రై చేయండి. ఇది బెస్ట్ అంటే బెస్ట్ అనమాట హెలికాప్టర్ అనేది. లేదు మేము నడవాలి అనుకుంటే నడవడానికి ప్లాన్ చేయండి. అంతే తప్ప ఈ హార్స్ ఇవన్నీ కొంచెం ఇబ్బందికరంగానే ఉంటాయి. మేము ఆఫ్టర్నూన్ 3 కల్లా దర్శనం చేసుకున్నాం. దర్శనం తర్వాత ఈవినింగ్ హారతి కూడా చూసాం. నైట్ ఇక్కడే స్టే చేసాం. మార్నింగ్ ఇంకొకసారి దేవుణ్ణి దర్శనం చేసుకొని ఇక రిటర్న్ అందరం నడిచాం. ఎవ్వరం ఇంకా హార్స్ జోలికి కూడా వెళ్ళలేదు. ఎందుకంటే వచ్చేటప్పుడు మా ఎక్స్పీరియన్స్ మేము అలా చూసాం. చూడండి ఇక్కడ ఎన్ని హార్సెస్ ఉన్నాయో, చాలా ఉన్నాయి. సో క్రౌడ్ మీకు అర్థమై ఉంటుంది. ఒక మనిషికి డోలీ ఎక్కితే వాళ్ళే 4 ఉంటారు. ఆ డోలీ చాలా పెద్దగా ఉంటుంది. సో రోడ్డు మొత్తం వాళ్ళే ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. మనం నడిచేటప్పుడు కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే హార్స్ తీసుకొచ్చే వాళ్ళు చాలా రూడ్గా ఉంటారు. మనల్ని అలా నెట్టేస్తూ ఉంటారు. వాళ్ళు వెళ్తే చాలు అనుకుంటారు. మనం ఎంత అరిచినా కూడా వాళ్ళు పట్టించుకోరు. చాలామందికి అలా నెట్టే క్రమంలో కూడా దెబ్బలు తగులుతున్నాయి. సో ఇదొక్కటి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. సేమ్ రిటర్న్ జర్నీలో కూడా మనం గౌరీకుండ వరకు నడుస్తాం. అక్కడి నుంచి వెహికల్లో మళ్ళీ సోన్ప్రయాగ్కి చేరుకుంటాం. అక్కడి నుంచి మనం మళ్ళీ బద్రీనాథ్కి స్టార్ట్ అవుతాం. నేనైతే కేదారేశ్వర్ని ఇలా దర్శించుకున్నాను. నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది. సో మీకు కూడా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.